హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? పద్మ సుబ్రహ్మణ్యం వ్లాగ్‌తో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి. ఈసారి నిజంగా మా వారికి నాకైతే ఒక పెద్ద గొడవే జరిగింది మా ఇంటికి వెళ్ళగానే. అదేంటనేది చూడండి మీరే అర్థమవుతుంది. కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇప్పుడైతే మా ఇంటి దగ్గర కనిగిరిలో ఇంటి దగ్గర 8 గంటలకు బయలుదేరామండి. సింగరాయకొండ వెళ్ళేసరికి 9:30 అయింది. ఎందుకు వెళ్ళేవేంది అనుకుంటారా? మా వారికి పన్ను క్యాప్ పెట్టించాలి కదండి. ఆల్రెడీ 2 సార్లు అయిపోయింది, ఇది మూడోసారి వెళ్ళాలి. సరే అని చెప్పేసి మేము పోతూ పోతూ మా ఇంటికాడ కనిపించిపోవచ్చు అనుకుని అక్కడికి వెళ్తాం. ఇంకా ఇంటి దగ్గర టిఫిన్ కూడా చేయలేదు కదా, అక్కడ టిఫిన్ కందుకూరులో తీసుకొని ఇంటికి వెళ్ళాం. సరే అక్కడ దారిలో తీసుకొని తినడమో లాంటి ఇంటికి తీసుకెళ్ళి తినడమో చేయొచ్చని నేనేం అక్కడ తిందాం అనుకున్నాను. కానీ మా వారు ఏంటంటే ఇంటికి తీసుకెళ్ళి తిందామని చెప్పేసి అక్కడ తీసుకెళ్ళాడు. మరి హాస్పిటల్కి 10 గంటలకల్లా హాస్పిటల్కి వెళ్ళాలి కదా మా అంటేను, కాదు పోదాంలే ఏమైద్ది అని అంటాడు. కానీ ఇక్కడికి వచ్చారంటే మాత్రం ఇంకా పక్కన పిచ్చి మొక్కలు కొట్టేయడమో, దుగ్గంతా గాలబెట్టడమో అసలు వినడండి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ పని చేసి అలసిపోతే మళ్ళీ జర్నీ చేయాలంటే కష్టం కదా. హాస్పిటల్కి వెళ్ళాలంటే కొంచెం నీట్గా ఉండాలి కదా. ఇక్కడ ఈ పని చేసి ఒంటి నిండా దుమ్ము కొట్టుకోవడము ఎందుకంటే నేను, కాదు ఏమైద్ది ఎంతసేపు పనిలే, నేను ఇదంతా శుభ్రం చేసి బయలుదేరదామంటాడు. నేను కూడా చిమ్మానండి, హాలు పంచ అదంతా చిమ్మాను. ఎందుకంటే ఒక్కటి చేస్తుంటే చూస్తూ ఉండలేను కదా, అందుకని చెప్పేసి నేను కూడా హాలు పంచ చిమ్మాను. ఇక్కడైతే ఎండలో నేను చేయలేనులే, చేసుకో నీకే తెలియాలని చెప్పేసి నేనైతే వదిలేసాను. ఇంకా తర్వాత మా వారు కూడా గొడవ పడ్డాలి. ఆ వాయిస్ అంతా తీసేసి నేనైతే వాయిస్ ఇస్తాను. ఇద్దరికంటే ఏదో చిన్న చిన్న మాట గట్టిగానే మాట్లాడుకున్నాము. నేను అనేది ఏంటంటే హాస్పిటల్కి అనంది సమయానికి వెళ్ళాలంటాను నేను, కాదు అని అంటాడు ఇక్కడ సరేలే ఎంతసేపు ఇక్కడ పని చేసుకొని బయలుదేరితే సరిపోద్ది అంటాడు. హాస్పిటల్కి ఎక్కడ మళ్ళీ లేట్ అయితే మళ్ళీ ఇంటికి రావడం లేట్ అయింది కదా. నేను ఇక్కడ మన హాస్పిటల్లో చూయించుకొని పెందలాడి ఇంటికి వస్తే సాయంత్రం 4 గంటల కాడ కాస్త అదంతా శుభ్రం చేసుకొని మన ఇంటికి వెళ్ళేటప్పుడు శుభ్రం చేసుకొని బయలుదేరచ్చు అంటాను. కాదంటాడండి. ఇక్కడికి వస్తే మాత్రం మా వారు ఇంకా అస్సలు ఒప్పుకోడు. ఎందుకంటే మన ఇల్లు వచ్చినప్పుడల్లా శుభ్రం చేసుకుంటేనే బాగుంటుంది అంటాడు. కానీ అది కరెక్టే, శుభ్రం చేసుకోవాలి. కానీ మనం వచ్చిన పని వేరు, ఇక్కడ చేస్తా కూర్చుంటే అక్కడ పని కాదు కదా అని చెప్పేసి సరే అని చెప్పేసి ఇంకా 9:30 10:30 కల్లా ఇంకా పని అయిపోయిందండి. అయిపోయి టిఫిన్ అయితే చేసి ఇప్పుడైతే బయలుదేరుతున్నాము. 10:30 అయింది, ఇంకా బయలుదేరుతున్నాం. మా వారైతే ఇంకా సరే అని చెప్పేసి అన్నీ సర్దేసి తాళాలు అయితే వేశాడు. ఇంకా డోర్ ఏంటంటే పడుతుంది కాబట్టి అక్కడ ఇటుక అడ్డం పెడుతున్నాడు బయలుదేరటానికి. ఇప్పుడు బయలుదేరాం కదండి, ఒంగోలు అయితే బయలుదేరే దారిలో ఇక్కడ సింగరాయకొండకి టంగుటూరు మధ్యలో పెద్ద హైవే ఉంది కదండి. హైవే దగ్గర ఇలా ఫ్రూట్స్ అయితే మామిడికాయలు అయితే అమ్ముతున్నారు. కానీ ఇప్పుడు మా వారిని అడిగితే కాయలు ఇప్పుడు బాగుంటాయి మా అంటే అంత బాగుండవు కాయలు, తినడానికి అంత టేస్ట్ ఉండవు, ఏంటంటే కావేసి తీసుకొస్తారు కాయలు, అంత రుచిగా ఉండవు వద్దన్నాడు. వచ్చే దారిలో చూసానండి కందుకూరు దాటిన తర్వాత సింగరాయకొండకి కందుకూరుకి మధ్యలో మామిడి తోటలు ఉన్నాయి కదా, ఎక్కడన్నా ఒక పూత లేదు, ఒక కాయ లేదు. చెట్లకైతే కాయలు అయితే ఈసారి అంత అనిపించలేదు. కాయలు ఈసారి పంట తక్కువగా ఉన్నట్టుంది, చెట్లకు కాయలు అయితే లేవు. ఇవేంటంటే ఇప్పుడు ఇలా వచ్చే కాయలు ఏమైందంటే నిజంగానే కావు వేసిన కాయలు వస్తాయి, అంత రుచిగా ఉండవండి. ఇప్పుడైతే ఒంగోలు దగ్గరకైతే వచ్చేసామండి. ఇదైతే ఒల్లూరం గుడి అండి. ఒల్లూరం గుడి చాలా ఫేమస్ అయిన గుడి. ఇక్కడ ట్రాక్టర్లు కానీ లారీలు కానీ చక్కగా వచ్చి పూజ చేయించుకొని అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి దగ్గర మొక్కులు మొక్కేవాళ్ళు మొక్కుతుంటారు, వచ్చిపోయేవాళ్ళు పోతూనే ఉంటారు. ఎప్పుడూ మా పెళ్ళైన కొత్తలో ఒకసారి అయితే వచ్చిపోయామండి, మా పిల్లలు పుట్టక ముందు. ఎప్పుడెప్పుడు ఎన్ని సంవత్సరాలు, దాదాపు 30 సంవత్సరాలు అవుతుందేమో. కానీ ఈ దారిని ఎన్నోసార్లు పోతాం, కానీ అమ్మని దర్శించుకోవడానికి అయితే మాకు కుదరలేదు. ఏదైనా ఏ దేవస్థానానికి వెళ్ళాలన్నా వాళ్ళ అనుగ్రహం కావాలండి. అంటే మనకు ఆ సమయం రావాలా, అమ్మవారిని దర్శించుకునే సమయం. మీకు కూడా కొంచెం ఇలా ఒల్లూరమ్మ కూడా చూపిస్తే చూస్తానని చెప్పేసి కొంచెం అయితే మీకు కూడా చూపిస్తున్నానండి. చూడండి, చాలా బాగుంటుంది, ఫేమస్ గల గుడి. మీకు దగ్గరలో ఎక్కడన్నా ఉంటే కానీ చూడండి. ఇప్పుడైతే ఒంగోలు అయితే హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చాం కదండి. వచ్చిన తర్వాత మా వారికి అయితే తాత్కాలికమైన క్యాప్ అయితే పెట్టారండి. నన్ను కూడా చూపించుకున్నాను. నాకు ఒక పంటికి అయితే సిమెంట్ పెట్టారు. 1200 అయింది నాకైతే మాత్రం. ఇప్పుడైతే భోజనం టైం అయింది కదా అని చెప్పేసి ఒక హోటల్కి అయితే వచ్చామండి. ఆ హోటల్ పేరు ఏదో ఉంది, నాకైతే సరిగా గుర్తులేదు, కానీ తర్వాత చెప్తాను. నాకైతే బండి మీద వచ్చేసరికి ఆ గడ్డిలాగా అయిపోయింది నా జుట్టు అయితే మాత్రం. ఎంత స్కార్ఫ్ పట్టుకున్నా కానీ చూసారే పిచ్చి దానిలో ఉన్నాను నేనైతే మాత్రం. ఇప్పుడు భోజనం ఎక్కడ తీసుకొని లోపలికి అయితే వెళ్ళి కూర్చున్నామండి. ఇస్తరాకైతే వేశారు, ఒక వాటర్ బాటిల్ పెట్టారు, కేసరి పెట్టారు,
పుదీనా రైస్ పెట్టారు. ఇదేదో బగారా రైస్ అంట. సరే అని చెప్పేసి పప్పు, గోంగూర, కొంచెం పకోడీ, చిప్స్, ఆలు కర్రీ, ఇవన్నీ పప్పుల కారం ఇవన్నీ అయితే వేశారండి. నేనైతే సాంబార్ వేయించుకోలేదు. నేనేమంటానంటే మా వారికి ఏం చెప్పానంటే, మా రమ్మేలో కానీ వర్మలో కానీ 60 రూపాయలండి. దాన్ని ఏమంటారు, వెజ్ రైస్ తిందామా, 60 రూపాయలు, నాకు ఒక 60 రూపాయలు, నీకు ఒక 60 రూపాయలు, అది తిని బయలుదేరదాము అంటే కాదే, కొత్త చోట కొత్తగా ట్రై చేద్దాము అని చెప్పేసి తీసుకొచ్చారండి. నాకైతే అంత అనిపించలేదు. ఒక పప్పు, మామిడికాయ పచ్చడి, వాళ్ళు ఇచ్చిన ఊరి మిరపకాయలు, పెరుగు మాత్రం సూపర్ ఉంది. నాకు కాస్ట్ ఎక్కువ అనిపించిందండి. నా వరకు అయితే మాత్రం ఎవరిష్టం వాళ్ళదినే. నాకు నచ్చింది అయితే మాత్రం కాస్ట్ ఎక్కువ అనిపించింది. మా వారితో నాకు అసలు వద్దన్నాను, కానీ 320 రూపాయలు నాకైతే దండగా అనిపించింది. అంటే అక్కడ తినే వాళ్ళకైతే బాగానే ఉంటుంది, బాగా ఫుల్గా తినే వాళ్ళకైతే సరిపోద్దండి. ఏదో మాలాగా పెట్టమెతుకులు తినే వాళ్ళకైతే అస్సలు సెట్ కాదు. ఇంకా సరే అని చెప్పేసి తినేసి బయలుదేరి వచ్చే దారిలో చేమకుర్తి దాటిన తర్వాత మర్రిచెట్లపాలెం దగ్గర అయితే ఒక షాడ్ అయితే తాగానండి. అసలు మంచినీళ్ళు ఏమి దప్పిక అయితేనండి, అంత దప్పిక అయితేనండి. అసలు బండి మీద మా వారు హెల్మెట్ పెట్టుకున్నాడు కాబట్టి మా వారికి అంత అనిపించలేదు. నాకైతే మాత్రం నీళ్లు తాగుతూ ఉంటే పోతా ఉన్నాయి. బండి మీద జర్నీ చేసేవాళ్ళు ఎప్పుడైనా సరే ఒక వాటర్ ఎప్పుడూ దగ్గర ఉండాలండి, లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. మేము వాటర్ బాటిల్కే 100 రూపాయలు ఖర్చు పెట్టాం. తర్వాత పుచ్చకాయ తీసుకున్నాను ఒంగోలులో, చాలా బాగుంది. 5 కేజీలు 100 రూపాయలంట. కానీ మా ఊర్లో తెస్తే ఎప్పుడు కుళ్ళిపోవడమో ఒట్టిపోవడమో ఉంటాయి. కాయలు అయితే మాత్రం ఒంగోలు తీసుకొచ్చిన కాయలు అయితే చాలా బాగున్నాయి. టేస్ట్ కూడా తీయంగా మధురం అన్నట్టు ఉన్నాయండి. మా వారు అంటాడు, ఎక్కడికి పోయినా ఈ తిండి కావాలని అంటాడు. ఇదండి ఇవాళ వీడియో ఇస్తే లైక్ చేయండి.